లోకరక్షకుడైన ప్రభు యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో దేవుని వాక్యం కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్న మీకు అందరికీ హుజరాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. లూకా సువార్త 6వ అధ్యాయము 20-21. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఆకలి కొని ఉన్నవారు, బీదలైన వారు, ఏడ్చుచున్నవారు, 3 రకాల ప్రజలను ఉద్దేశించి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఇక్కడ చాలా విలువైనటువంటి మాటలను తెలియజేస్తూ ఉన్నారు. బీదలైనటువంటి మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అన్నాడు. ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అన్నాడు. తర్వాత ఆకలి కొని ఉన్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు అన్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 రకాల ప్రజల్లో బహుశా మీరు కూడా ఉన్నారేమో. కాబట్టి దిగులు పడాల్సినటువంటి అవసరం లేదండి. ఈ లోకంలో ఎన్ని ఆధిక్యతలున్నా, ఎంత ధనం ఉన్నా, ఎన్ని రకాల పేరు ప్రఖ్యాతులున్నా, ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సత్యాన్ని మనం మరచిపోకూడదండి. ఎందుకంటే ఇది శాశ్వతమైనటువంటి లోకం కాదు. పేతురు రాసిన 2వ పత్రికలో చూస్తాం కదా మనం 3వ అధ్యాయంలో, ఇదంతా కూడా ఒక రోజున కాలి బూడిదైపోయేటువంటి లోకం ఈ లోకం. బూడిది కానటువంటిది, చిరస్థాయిగా ఎల్లప్పుడూ నిలిచేటువంటిది మహిమోన్నతమైన పరలోక రాజ్యం. దానికోసం మనం ఎదురు చూస్తూ, ఇప్పుడు ఆకలి అయినప్పటికీ, ఇప్పుడు బీదరికంలో ఉన్నప్పటికీ, ఇప్పుడు దుఃఖం ఉన్నప్పటికీ, ఇవన్నీ కూడా మటుమాయమైపోయి ఆ నిత్య ఆనందంలో మనం యుగాయుగాలు సంతోషంగా గడపబోతున్నామనే వాస్తవాన్ని ప్రభు యేసుక్రీస్తుల వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు, దుఃఖించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మనము దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆనందంగా గడుపుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనుగాక.